హాయ్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు వీక్ష 21. ఈ రోజు నా బర్త్డే. సో మన యూట్యూబ్ ఛానల్ నుండి ఒక 5 మెంబర్స్ అయితే ఇన్వైట్ చేశాను. ముందుగా అందరికి సారీ, ఎందుకంటే ఒక 5 మెంబర్స్ నే ఇన్వైట్ చేశాను, మిగతా వాళ్ళందరినీ ఇన్వైట్ చేయలేకపోయాను. ఈ 5 మెంబర్స్ తో పాటు ఇంకా చాలా మంది కూడా నాకు సపోర్ట్ చేశారు. అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాక ఇంకా గట్టిగా అందరికి పార్టీ ఇస్తా. సో ఇక వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మార్నింగ్ లేచి ఇంట్లో పనులంతా చేసుకుని ఇక కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక మార్నింగ్ ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. ఇక టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాను కానీ మళ్ళీ లేట్ అవుతుందేమో అని చెప్పేసి ఇక వెళ్ళలేదు, ఇంట్లోనే పూజ చేసుకున్నాను. ఇక క్లీనింగ్ కట్టింగ్ సెక్షన్ అంతా మా హస్బెండ్ కి ఇచ్చేసాను. ఇక నేనైతే అన్ని ప్రిపేర్ చేస్తున్నా. ఇక ఉన్నది ఇద్దరం కాబట్టి మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఇస్తుంటే నేను అన్ని కర్రీస్ అన్ని కలుపుతూ వంట అయితే చేస్తున్నాను. చికెన్ బిర్యానీ కోసం చికెన్ కి మసాలాలు అన్ని పట్టించేసి మ్యారినేట్ కోసం పక్కన పెట్టాను. ఇక ఈ లోపు అయితే చికెన్ గ్రేవీ కర్రీ ఇంకా పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఈ రెండింటి గ్యాప్ లో చపాతీలు అయితే చేసి పెట్టేసుకున్నాను. ఫిష్ ఫ్రై కోసం అని చెప్పేసి ఫిష్ కి కూడా మసాలాలన్నీ పట్టించేసి మ్యారినేట్ కి పక్కన పెట్టాను. ఒక పక్కన వాళ్ళందరూ వస్తున్నారనే సంతోషం, ఇంకో పక్క వంటలన్నీ ఎలా కుదురుతాయో అని చెప్పేసి టెన్షన్. ఇక మీరు మాత్రం వ్లాగ్ ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతకీ ఆ 5 మెంబర్స్ ఎవరో మీరు గెస్ట్ చేసే ఉంటారు. నేను ఈ వీడియో పోస్ట్ చేసే వరకు వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మీకు తెలిసిపోయే ఉంటుంది. యూట్యూబ్ లో వాచ్ టైం కోసం లైవ్ చేస్తున్నప్పటి నుంచి చాలా మంది లైవ్ కి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కాకపోతే నాకు ఈ 5 మెంబర్స్ ఎక్కువ కనెక్ట్ అయిపోయారు. మిగతా వాళ్ళతో కనెక్టింగ్ లేదని కాదు, అందరు కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరు కూడా నాకు చాలా దగ్గర అయిపోయారు. కానీ ఇద్దరిని ఇన్వైట్ చేయలేకపోయాను, ఎందుకంటే మేము ఉండేది రెంట్ హౌస్, ఉన్నాయి 2 రూమ్స్ కాబట్టి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ్డం ఎందుకనే ఉద్దేశంతో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పార్టీ అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు మిస్ అయిన వాళ్ళని అప్పుడు మిస్ అవ్వకుండా పిలుస్తా, తప్పకుండా రావాలి. ఇప్పుడు మీ ముందున్నది నేనే అయినా నా వెనుకుండి నడిపించింది మీరే. చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. విలువైన సమయంలో నా లైవ్ కి వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది చెప్పే లోపు చపాతి మాడిపోయింది. వీలైన వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను, అవన్నీ చూసేయండి. ఇక ఫైనల్ గా అందగానికి అందగాడైన మా మ్యాక్స్ తమ్ముడు అయితే వచ్చేసాడు. లైవ్ లో అందరితో బానే మాట్లాడతాడు కానీ కెమెరా ఆన్ చేయగానే ఒకటే సిగ్గుపడిపోతున్నాడు. సరే కానీ వీళ్ళందరి కోసం నేను ఏమేమి స్పెషల్స్ చేశానో ఒకసారి చూసేద్దాం, వచ్చేసేయండి. వేడి వేడి చికెన్ బిర్యానీ. ఇక మా మ్యాక్స్ తమ్ముడు కాజు చికెన్ అడిగాడు, సో యూట్యూబ్ లో చూసి ట్రై చేశాను. ఎలా ఉందో మా మ్యాక్స్ తమ్ముడు ఈ వీడియో కింద కామెంట్ చేయాలి. అలాగే వినోద్ అనే ఎక్కువ నాన్ వెజ్ తినాడు, సో వినోద్ అనే కోసం అని చెప్పేసి పన్నీర్ కర్రీ, అశోక్ అన్న కోసం చపాతి, గులాబ్ జామ్, ఇంకా ఫిష్ ఫ్రై. సో ఇక అందరం కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ తినేసాం. ఇక తినేటప్పుడు వీడియో అయితే తీయలేదు, నా ఫోన్ ఏమో వేరే రూమ్ లో ఉంది. ఇక మధ్యలో తినేటప్పుడు లేవడం ఎందుకని చెప్పేసి ఆ క్లిప్స్ అయితే తీయలేదు. తీరా చూస్తే మ్యాక్స్ అయితే నా ఫోన్ దాచిపెట్టాడు, నేను వీడియోస్ తీస్తున్నా అని చెప్పేసి. మళ్ళీ ఎక్కడ ఫోన్ దాచిపెడతాడు అని చెప్పేసి ఫోన్ అయితే నా చేతిలోనే పట్టుకొని తిరిగాను. నేనేమో అప్లోడ్ చేయడానికి వీడియో అవ్వదని చెప్పేసి ఫోన్ పట్టుకొని తిరుగుతుంటే మ్యాక్స్ ఏమో సెల్ఫీ తీసుకుంటూ తిరుగుతున్నాడు. వీడియో ముందుకు రావడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం షై ఫీల్ అవుతున్నారు. నా కోసం రాని చాలా దూరం నుండి రావడమే ఎక్కువ అనుకుంటే ఇంకా కేక్ కూడా తీసుకొని వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రాని, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఫైనల్ గా అందరు ఎదురు చూస్తున్న వినోద్ అన్నయ్య ఇంకా అశోక్ అన్నయ్య అయితే ఒక ఫ్రేమ్ లోకి వచ్చేసారు. పిల్లలు ఉన్నారు, సైడ్ కి వచ్చేస్తుంది పెట్టేసి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Pinky. Thank you so much, Anaya. Maximum మంచిగున్నాడు అసలు. ఆగా దీపావళి కలిసి ఇంతకాలం వెళ్ళింది. ఏదో నిద్రసేపు ఉంటుంది అసలు, ఉండదు నిద్రసేపు. మీ అన్నయ్యలకి ఇచ్చింది కదనే. వెళ్ళమ్మా మోజు పెడుతుంది వెళ్ళు మ్యాక్స్. లేచింది చిన్న ఆయన ఆల్రెడీ వచ్చినలే, తీసుకో. ఆ మోజు పెడుతుందిలే కనపడకుండా. ఈసారి అన్నల మధ్య జరుపుకుంటాను, రాని మిస్ ఏమనుకోకుండా నువ్వు పడవు కాబట్టి. కోపంతో కట్ చేయకండి రా, ప్రేమతో కట్ చేయండి. చేతులు పెద్దన్న రావాలి. అవి దేపోవే వైట్స్ ఎందుకు మా అందమే కదా.
మ్యాక్స్ కావాలి పోయి పట్టుకో. వెళ్ళను నేను కూడా డైట్ ఆడినా. నేను పట్టినాను ఆడుకుంటాడు ఇప్పుడు తడవలో పెట్టాడు. జరుగురా ఇవి అంటే పెట్టాకల్లా నువ్వు పెట్టు పెట్టు. నిజంగా మీ ఇద్దరు అక్కదమ్ముడు ఉన్నట్టున్నారా? నేను చెవకంటే అట్ట చూప ఆ చెంప ఫీల్ అవుతుంది. బ్లాక్ ఫారెస్ట్ ఏం రాపిల్ల ఇక ఫైనల్ గా రాణి అయితే తినిపిస్తుంది. రమ్య అయితే మిస్ అయిపోయింది. రమ్యని కూడా చాలా మిస్ అయ్యాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్ రా రాణి, అంత దూరం నుంచి నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బయలంటే ఎలానో అలా వచ్చేస్తారు కానీ అమ్మాయిలు రావడం అంటే కష్టం. కానీ రాణి నా కోసం వచ్చింది. అందరికంటే లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చింది మాత్రం వినోదన్నయ్య కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఇక అశోకన్నయ్య అంటే మాకు దగ్గరలోనే ఉంటాడు కాబట్టి అంత మిస్ అయిన ఫీల్ ఉండదు. మా మ్యాక్స్ తమ్ముడిని అయితే ఫస్ట్ టైం చూసినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మ్యాక్స్ ఇంకా రాణి అయితే చాలా తక్కువ టైంలో ఎక్కువ కనెక్ట్ అయిపోయారు. ఇక ఇక్కడ కనిపిస్తుంది అయితే రచన, రాణి వాళ్ళ మామ కూతురు. మాతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. రచనను చూస్తుంటే మా రచన గుర్తొచ్చింది. సేమ్ అలానే ఉండేది చిన్నప్పుడు. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు కూడా నాపై ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఫైనల్ గా మా బుడ్డోళ్ళు ఇద్దరు వచ్చేసారు. ఇక వాళ్ళకి కూడా తినిపించేసి అలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మంచిగా నవ్వు. నా ఈ బర్త్డేని ఇంత బాగా సెలబ్రేట్ చేసిన అశోక్ అన్న, వినోద్ అన్నయ్య, మ్యాక్స్, రాణి, రచన మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. పెద్దగా హడావుడి చేసి సెలబ్రేట్ చేసుకునే దానికంటే ఇలా మనకు నచ్చిన వాళ్ళతో, మన అనుకున్న వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చే హ్యాపీనెస్ వేరు. ఇక మా మ్యాక్స్ తమ్ముడు అయితే నా కోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చాడు. ఇప్పుడు కాదు, నేను ఇన్వైట్ చేసినప్పటి నుంచి నీకేం గిఫ్ట్ కావాలక్క అని చెప్పేసి ఒకటే సతాయించాడు. ఫైనల్ గా తనే ఏదో గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చాడు. అదేంటో చూసేద్దాం. ఓకే ఓపెన్ చేయగా తుడుచుకో ఫస్ట్. జర్నాడు ఒకసారి అంటలా ముత్కేం మా తమ్ముడి కాబట్టి ఏదన్నా నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ నిజంగా నచ్చితే చెప్పేస్తా, నచ్చకపోయినా ఖచ్చితంగా కట్టుకుంటా. ఏమంటే అంతే కదా, ఆనంద రావడమే ఎక్కువ నా కోసం. మీరు ఎవరు గిఫ్ట్ అనేది ఇచ్చేయరు కదా. సూపర్. అశోక్ నదను మ్యాథ్స్ కొంచెం దగ్గరలో ఉంది. కలర్ డిఫరెన్స్, మోడల్ అంతా సేమ్. నువ్వే సెలెక్ట్ చేసినా కుడి అరే కొంచెం ఇచ్చారా దగ్గరికి షాడో కొడుతుంది అది. రైట్. ఓకే సూపర్ వచ్చింది. పింక్ కలర్ బోర్డర్. ఓ నీ ఇష్టమైన పింక్ కలరా? సూపర్. హలో హలో సీరియస్ ఉంటే చెప్తున్నా. అబ్బాయిలైనా కూడా నా కోసం ఇంత మంచి శారీ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అశోక్ అన్న. ఇంకా మ్యాక్ ఫైనల్ గా హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కాబట్టి ఇక తీసుకుంటున్నా. దీవించు మంచిగా చల్లగా బతుకమ్మా.
నువ్వు కూడా మంచి చల్లగా ఉండు, మంచి తొందరలోనే పెళ్ళి ఒక పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండు. ఓకేనా? అయితే చూడు అందరేమో ఒక నాలుగు చిన్నోడివి కూర్చొని నిన్నదన్నదా మళ్ళా అవుతాడు నీ భయం చల్లకుండా ఇక్కడ కూర్చోన్నా. జాన్ జిగిరి దోస్తులు ఫస్ట్ టైం కలిసారు కదా, ఇక అలా కొన్ని పిక్స్ అయితే దిగారు. వైప్స్ పట్టుకుంటా అండు, చిన్నపిల్లల వైప్స్. మా అన్నలు ఇంకా మా మ్యాక్స్ తమ్ముడు తీసుకొచ్చిన శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇక అలా కాసేపు తిన్న తర్వాత ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఇక్కడ మా చిన్నోడు అయితే చాలా క్యూట్ గా ఉన్నాడు కదా, ఇది వాడి అన్నయ్య షర్ట్. వాడికి చిన్నగా అయింది, వీడికి కరెక్ట్ సైజ్ అయింది. ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇదే బెనిఫిట్స్ అన్నమాట. ఈ రోజు నా బర్త్డే అని చెప్పేసి మార్నింగ్ నుండి ఒకటే ముద్దులు పెడుతున్నాడు. మ్యాక్స్ యాపిల్ చూపిస్తాను. అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. చూస్తుండగానే ఆఫ్టర్నూన్ అయిపోయింది. వినోదనే 11:30కి వచ్చేసిన తర్వాత 3కి వెళ్ళిపోతా అన్నాడు. కాకపోతే అన్న రావడమే 1:30కి ఇలా వచ్చాడు. ఇక 3:30 ట్రైన్ కూడా వెళ్ళిపోయిందంట. ఇక నైట్ ట్రైన్ కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇక అందరం ఒక దగ్గర కలిసాం కాబట్టి ఇక అందరి ఫోన్లలో ఫొటోస్ అయితే దిగారు. ఇక వీళ్ళు ఇలా ఖాళీగా ఉంటే అస్సలు బాగాలేదని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను, అవేంటో మీరే చూసేయండి. వినోదన్నయ్య, నీకు నా బర్త్డేకి ఇంత దూరం వచ్చినావు కదా, ఎట్లా అనిపిస్తుందో చెప్పు. నీకు ఎట్లా అనిపించింది చెప్పు. నువ్వు మస్తు మాటలు మాట్లాడుతూ చెప్పడానికి రావట్లేదు. చెప్పు చెప్పు మామా. హ్యాపీ అది చెప్పు. ఇప్పుడు అశోక్ అన్న నీకు నన్ను కలిసినందుకు అట్లని కాదు, చెల్లిని కలిసినందుకు నీకు హ్యాపీయా కాదా? చెల్లిని కలిసినందుకు హ్యాపీ రా, బావ కలిసినందుకు ఇంకా హ్యాపీ. అబ్బా ఈ అందగాడు డిచ్ అయిపోయిండు, మొత్తం డిచ్ అయి వండుకున్నాడు. మా అన్నలందరినీ చూసినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది? సూపర్ ఎక్సైట్మెంట్ లో ఉన్నా. ఫస్ట్ మా మ్యాక్స్ తమ్మిని చూస్తే సో మంచిగా అనిపించింది. వినోదం నేను కలిసినందుకు వినోదం అయితే ఆ నుంచి రియల్ నిజంగా అక్కడ నుంచి ట్రావెల్ చేసి వచ్చింది. చెల్లి అని చెప్పేసి ఒక యూట్యూబ్ పరిచయంతో చాలా బెస్ట్, అందరికంటే బెస్ట్ అదే. అశోక్ అన్న అశోక్ ఇక మనోడే, ఆయన బాగా అనుకుంటూ వచ్చేసిన అనమాట. అందరికంటే ఇంకా అమ్మాయి వచ్చింది చూడు ఎంత దూరం నుంచి. రాణి రచన రాణి ఇంకా హ్యాపీ. చూడరా ఈ ముగ్గురు మామలు ఏ మామ బిడ్డను చేసుకుంటావు? ఏ మామ బిడ్డను చేసుకుంటావు ఈ ముగ్గురు మామలల్లా? ఈ మామ వద్దారా? ఈ మామ వద్దా? ఆ చైన్ ఆ బ్రాస్లెట్ కూడా వస్తాయి రా మామని చేసుకుంటే. తీతూ తీతూ మంచిగా మాట్లాడు నువ్వు. కృష్ణ అశోక్ అన్న రెడీగా ఉండు మరి. నువ్వు రాలేదు కదా, సూపర్. అగ్గ వినోద్ అన్న హస్బెండ్ ఇక్కడ ఉన్నాడు. అవునరా అయింది, కూర్చుంటున్నాం. తిన్నాం రా, తినేసి ఇప్పుడు కేక్ కట్ చేసినాం. బాగా రెడీ అయినావు. ఇప్పుడు బోనాలు చేసిల్లారా? అమ్మవారి కళ్యాణమా? ఓకే. ఇక రమ్య మిస్ అయిందని చెప్పేసి వీడియో కాల్ లో రమ్యతో మాట్లాడింది అయితే రికార్డ్ చేశాను. ఇక అందరం అలా పైకి వెళ్ళిన తర్వాత కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మేము పైకి వెళ్ళామో లేదో చినుకులు కూడా స్టార్ట్ అయినాయి, కానీ వర్షం పడలేదు. ఇక రాణి ఏమో ఆటో బుక్ చేసుకుంది వెళ్ళడానికి. బాక్సింగ్ నేర్చుకుంటానంట మమ్మీ. వీళ్ళిద్దరు బావమరుదులేమో ప్యాకులు పెంచుతారు. ఇది ఒక ప్యాక్, వీళ్ళిద్దరేమో ఫ్లాట్.
బిఫోర్ మ్యారేజ్ సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండే నేను ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ సపోర్ట్ తో సోషల్ మీడియాలో ఉన్నాను. అసలు యూట్యూబ్ అంటేనే ఇంట్రెస్ట్ లేకుండేది నాకు. అలాంటిది మా మమ్మీ ఇంకా మా హస్బెండ్ ఫోర్స్ వల్ల యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ లో ఏంటంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మనం సోషల్ మీడియాకి వచ్చామంటే రెండింటిని యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను నా వాచ్ టైం కోసం లైవ్ చేస్తున్నప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. ఎన్నో ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా ఫేస్ చేశాను. ఫైనల్ గా ఇప్పుడైతే ఇలా ఉన్నాను. అదే సోషల్ మీడియా హ్యాపీనెస్ తో పాటు సక్సెస్ కూడా అవ్వబోతుంది. అదేంటో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. మ్యాక్స్ అయితే నేను రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియోలో ఇలా డాన్స్ చేశానని చెప్పేసి నవ్విస్తున్నాడు. మ్యాక్స్ గట్టిగా పట్టుకో, గాలి వస్తుంది. మ్యాక్స్ గట్టిగా పట్టుకో, మ్యాక్స్ గట్టిగా పట్టుకో, ఎగిరిపోతాడు. గట్టిగా పట్టుకో మ్యాక్స్. చాలా ఉన్నాయి వీడియోస్. నేను అదే పనులు ఉంటాయి. ఇదైతే తొందరగా చేద్దామని చూస్తాను. నేను అందంగా పడ్డనా అని చూసుకుంటాను. ఎవరు నేనేసిండంట అట్లా. మరి నా బర్త్డే చెప్పు, చెప్పు బర్త్డే. నా బర్త్డే చెప్పు, నా బర్త్డే చెప్పు. నాకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్? 26. నువ్వు అశోకన్నా? 26. నువ్వు అన్న? నిజం చెప్పు అన్న. ఎన్నో బర్త్డే అనుకుంటున్నా? 43. రాని 29. ఈయనకు తెలుసులే. మ్యాక్స్ ఏజ్ వచ్చేసి 26. 26. వినోద్ అన్నది వచ్చేసి 32, 33 ఉంటాయి. కరెక్ట్ చెప్పిన. అశోక్ అన్నది వచ్చేసి 29. కరెక్ట్ చెప్పిన. నాకు ఎన్ని ఇయర్స్? ఇక రాణి అయితే ఆటో వచ్చేసిందని చెప్పేసి ఇక వెళ్ళిపోయింది. రాణి అలా ఆటో ఎక్కిందో లేదో ఫుల్ గా వర్షం పడింది. ఇక మేమైతే అలానే బయటనే కూర్చున్నాం. కాసేపు చల్లగా వస్తుందని చెప్పేసి ఇక మ్యాక్స్ కూడా కాసేపు కూర్చొని వెళ్ళిపోతున్నాడు. కాసేపు ఉండొచ్చు కదా మ్యాక్స్ అని చెప్పేసి అంటే ఇక వేరే పార్టీ కూడా ఉందంట. ఇక ఆ పార్టీకి అటెండ్ అవ్వాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఐ హోప్ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనుకుంటా. ఎందుకంటే అందరం ఒక దగ్గర మీట్ అయ్యాం కాబట్టి. అలాగే మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా ఇవ్వండి. లైక్ అండ్ కామెంట్ మాకు ఎంతో ముఖ్యమైనవి. తప్పకుండా లైక్ చేయండి.